యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6 వచనాలు ఉన్నాయి. అందరం కలిసి టుగెదర్ ఒకేసారి చదువుకుందాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఒకేసారి కలిసి యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుదాం. ఎస్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మహిమగల దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తున్నాం. అయా, మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్యులు పొడిగించి మరి యొక్క ప్రభు దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసేందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవా, జగత్తు పునాది వేయబడకమునుపై క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ప్రత్యేకపరచుకొని మీ రాకడ దినాల్లో, ఈ చివరి దినాల్లో భూమి మీద మీ పాత్రలుగా మీకు సాక్షులుగా ఉండుటకు మా ఎడల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తున్నాం. రాబోతున్న వారిని మీరు ఆకర్షించుకోండి, మీరు మహిమ పొందండి. అయ్యా, ఎలక్ట్రిసిటీ పవర్ కూడా మళ్ళీ త్వరగా వచ్చినట్టుగా సాయం చేయండి, ఆశీర్వదించండి. అయ్యా, ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి, మీరు మహిమ పొందండి. సార్వత్రిక సంఘ ఆరాధనను మీరు ఆశీర్వదించండి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడవు, నేడు నైనా స్థానిక సంఘ ఆరాధన మీద, సార్వత్రిక సంఘ ఆరాధన మీద ఆశీనులు కమ్మని మీ మెలని స్వరాన్ని వినిపింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ కృపగల హస్తాలకి మనందరినీ అప్పచెప్పుకుంటూ చదువుబడిన లేఖనాన్ని మా వినికిడిలో ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. స్తుతించడం, ఆరాధించడం, ప్రభును ఘనపరచడం, మహింపరచడం, ఇది అద్భుతమైనటువంటి పని. భక్తులు చెప్తారు కదా, పండితులు పెద్దలు, భూమి మీద మనం చేసేటువంటి అన్ని పనులు, అన్ని పరిచర్యలు కూడా భూమి మీదనే ఆగిపోతాయి. అంటే మన మరణంతో ఆగిపోతాయి. అది సువార్త పరిచర్య కానివ్వండి, ప్రార్థనా పరిచర్య కానివ్వండి, వాక్య పరిచర్య కానివ్వండి, అది ఏ పరిచర్య అయినా సరే. అయితే ఒకే ఒక పరిచర్య భూమి మీద ప్రారంభించబడి పరలోకంలో కూడా కొనసాగుతుంది. అదేంటి? ఆరాధన. ప్రభుని స్తుతించడం, ప్రభుని ఆరాధించడం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. ఆమేన్. అంత గొప్ప పని ఆరాధన అంటే, అంత గొప్ప మహిమ గలది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి 2 విషయాలు కూడా కనబడతాయి. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటాం కదా. ప్రైజ్ అంటే ప్రభును స్తుతించడం, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమగల దేవుడో, ఎట్టి సామర్థ్యము కలిగిన దేవుడో, ఎట్టి శక్తి కలిగిన దేవుడో, ఎట్టి గొప్ప కార్యాలు చేసి ఉన్నాడో, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని బట్టి స్తుతించడం. ఆరాధించడం వచ్చేసరికి
ఆయన మన జీవితాల్లో ఏం చేసి ఉన్నాడో, ఏం మేలు చేశాడో, ఏ ఉపకారం చేశాడో, పాపం నుండి విడిపించి రక్షణ ఎలా అనుగ్రహించాడో, ఎలా కాపాడుతున్నాడో, ఎలా భద్రపరుస్తున్నాడో, ఎలా ఆశీర్వదిస్తున్నాడో, ఎలా తోడుగా ఉన్నాడో, ఇలా దేవుడు చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాం. ఈ 12వ అధ్యాయంలో ఈ రెండు కనపడతాయి. కొన్ని కీర్తనలో ఓన్లీ స్తుతే కనపడుతుంది. కొత్త నిబంధనలోకి కొన్ని విషయాలకు వచ్చినట్లయితే ఆరాధన కనపడుతుంది. అయితే ఇక్కడ అనేక చోట్ల కనపడుతుంది. ఇక్కడ కూడా స్తుతి ఆరాధనకు సంబంధించినటువంటి రెండు విషయాలు కూడా కనపడతా ఉన్నాయి. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఈ దృక్పథంలో మనం చూడాలి. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా మనకు తెలియాలి, ఆరాధిస్తున్నామా మనకు తెలియాలి. అంటే ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతిస్తున్నామా, ఆయన చేసిన మేళ్ళను బట్టి ఆరాధిస్తున్నామా, ఏదో క్లియర్ కట్గా మనకు తెలిసి ఉండాలి. ఆ యొక్క స్పష్టత మనం ఎరిగి ఉండాలి. చూడండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎస్, అది స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఈ కోపము చల్లారిందంట. ఈ దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యం చూస్తున్నాం. ఆయనకు మనకు మధ్యలో కోపం ఉంది. ఎందుకు? యెషయా 1:18 ప్రకారం, రండి మన వివాదము తీర్చుకుందాం. ఏంటి ఆ వివాదం? అది పాపములు. పాపం అనేది మనకు ఆయనకు మధ్యలో అడ్డుగా ఉంది యెషయా 59 ప్రకారం. కాబట్టి ఆ పాపం అనేది మనలో ఉంది కాబట్టి ఆయనకు మనకు మధ్యలో వివాదం ఉంది. ఆయనకి మన మీద ఆయనకి కోపం వచ్చింది. మనం పాపం చేస్తాం కాబట్టి, అవిధేయులు అయ్యాం కాబట్టి, ఆజ్ఞాతిక్రమం చేస్తాం కాబట్టి. సో అయితే ఆయన కోపం పోయిందంట ఇప్పుడు. ఎందుకని అంటే ఆయన కోపానికి పాపం కారణమైతే ఆ పాపానికి పరిష్కారం సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. తన రక్తమును వెలగా చెల్లించాడు. ఆ వెల చెల్లించాడు కాబట్టి ఇప్పుడు కోపం పోయింది. అందును బట్టి ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఇదే తరహాలో, ఇదే మాదిరిగా ఇంకా 1-2 వచనాలు చూసినట్లయితే మన కోపాన్ని గురించి మాట్లాడుకునే ముందు 30వ కీర్తనలోనమ్మా 1వ వచనం ఏమని చూడండి. అది చూద్దాం, 5 చూద్దాము. మొదటి చూడండి. అది కారణం. అక్కడ యెషయా 12:1 ఎలాంటి వచనం ఉందో అలాంటి మాదిరికరమైన వచనం ఇది. యెహోవా మా శత్రువుల విషయమై మమ్మను సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించున్నావు, అందుకొరకై నేను నిన్ను. కారణం, దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే, ఆరాధిస్తున్నాడు అంటే, శత్రువులను మన విషయమే సంతోషింపనీయలేదు. ఇప్పుడు అపవాది మనం పాపంలో ఉంటే వాడు పండగ చేసుకుంటాడు. మనం పాపం చేస్తూ ఉంటే సరే వాడు ఇంకా బిర్యానీల మీద బిర్యానీలు తింటాడు. ఎందుకంటే మనం మరణానికి దగ్గర అవుతున్నామని, శిక్షకు లోను కాబోతున్నామని, దేవునికి శాశ్వతంగా దూరం కాబోతున్నామని వాడి సంతోషం. అయితే యేసు ప్రభు తన మహాకృపను బట్టి ఏం చేశాడు? మన పాపానికి పరిష్కారంగా తన రక్తాన్ని వెలగా చెల్లించాడు. తద్వారా ఇప్పుడు ఏం చేసింది? సాతాను యొక్క సంతోషం పోయింది. మన శత్రువు మన విషయమై సంతోషింపనీయకుండా దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ఉద్ధరించాడు. అందుకొరకై నేను నిన్ను కొనియాడుచున్నాను. కారణం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అందుకే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు స్పష్టత ఉండాలి. మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము, ఏ విషయం మీద ఆరాధిస్తున్నామో అంత స్పష్టత ఉంటే చక్కగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించకపోవడానికి చాలామందికి అలుగుతారు దేవుని మీద. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని, నా ప్రార్థన ఆలకించలేదు, నా గొంతెమ్మ కోరికలు తీర్చలేదు,
ఇలా దురాశలు తీర్చలేదు అని. కానీ దేవుడు చేసిన మేలులు ఒకవైపున వ్రాసి పెట్టుకుని ఉంటే వాటిని బట్టి ఆరాధించకుండా ఉండలేరు, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరు, ఆయన్ని మహిమపరచకుండా ఉండలేరు. నిజంగా దేవునితో మన సంబంధం సరిగా ఉంటే. అలా అలుగుతున్నారు, లేదంటే చెల్లించలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధనకు బదులుగా గొణుగుతున్నారు, లేదా సణుగుతున్నారు, లేదా దూషిస్తున్నారు అంటే దేవునిని మనం సరిగా అర్థం చేసుకోలేదు అని. అర్థం చేసుకోవలసినంతగా అర్థం చేసుకోలేదు. దేవునికి మనకు మధ్య ఉండవలసిన సంబంధం సరిగా లేదు, గ్రహించవలసినంతగా గ్రహించలేదు. దాన్ని బట్టి పొరపాటు పడుతూ ఉన్నాం. అది మనలో లోపమే కానీ దేవునిలో లోపం కాదు. అందుకొరకే నేను నిన్ను సంతోషించు స్తుతిస్తున్నాను. రైట్. 116వ కీర్తన మొదట వచ్చి అంటే అలాంటి మాదిరికరమైన మాట. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను అంటే అలాంటి మాదిరికరమైన మాట. నేను దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తూ స్తుతిస్తున్నాను అంటే ఆయన నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. ఇప్పుడు యెషయా 12లోనేమో ఆయన కోపం చల్లారింది, అందుకొరకే స్తుతిస్తున్నాను. కీర్తన 30లోనేమో ఆయన నా శత్రువుల విషయమై ఆయన శత్రువులు సంతోషింపకనీయక నన్ను ఉద్ధరించి ఉన్నాడు, అందును బట్టి కొనియాడుతున్నాను. ఇక్కడేమో నా మొరను నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి కారణాలు, ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈరోజు ఎలా ఆరాధించాలి, ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు ఏ పాట పాడాలి అని చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తారు, ఆలోచిస్తారు, కృత పాట పాడి మహింపరచడానికి ఇష్టపడతారు. అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అలాంటి కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అన్నారు కదా, అలాంటి కొత్త అనుభవంతో దేవుని సన్నిధికి రావాలి, దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి. సరే, మనం యెషయా 12 మొదటి వచనంలోకి వచ్చినట్టయితే, సరే 30వ కీర్తన 5వ వచనం అమ్మ. కోపం చల్లారింది అంటే కోపాన్ని గురించి ఇక్కడ. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. ఆయన కోపం ఎంతకాలం ఉంటుందంట? దేవుని కోపం ఉన్నా కూడా నిమిషం మాత్రమే. తల్లి తండ్రికి తమ బిడ్డల మీద కోపం వస్తే ఎంతకాలం ఉంటుంది? అలా వస్తుంది, పొంగులాగా అలా వెళ్ళిపోతుంది. ఈ చేత్తోనే ఒక ఏటి వేస్తారు బుగ్గల మీద, చెంప మీద, మళ్ళీ అదే చెంప మీద మళ్ళీ దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకుంటారు. అయితే మనుషుల కోపం కొద్దిసేపు ఎక్కువసేపు ఉండొచ్చేమో, కానీ దేవుడు మనకంటే అత్యంత ప్రేమ కలిగినవాడు. ఆయన ఒక్క క్షణం కోప్పడితే జీవితకాలం అంతయు ఆయన దయ ఉంటుందంట. యెషయా 54:8 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని. అది నిమిషం మాత్రం. ఎంతసేపు అంట? 1 minute. జస్ట్ హీ లెఫ్ట్ అస్ ఫర్ 1 minute. కానీ ఎంత అంటే గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతుని. గొప్ప ఎంతసేపు కోపం, మహాకోపం వచ్చిందంట దేవుడికి. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. అది చూడండి, వెంటనే మళ్ళీ మహోద్రేకముతో నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, కానీ గొప్ప వాత్సల్యతతో నిత్యమైన కృపతో నిన్ను వాత్సల్యత చూపేదను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపేదను. ఎంత అద్భుతమైనటువంటి మహిమ గల దేవుడు ఆయన, ఎంత ఘనమైన దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు ఆయన. అర్థం చేసుకోవాలి. అంతగా ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, స్తుతికి పాత్రుడైనటువంటి దేవుడు. హోషేయ గ్రంథం దానియేలు పక్కన 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం.
మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసను. అది చూడండి, చీల్చింది ఆయనే, మళ్ళీ ఏంటంట, ఆయనే మనల్ని స్వస్థపరచెను, ఆయన మనల్ని కొట్టెను. అబ్బో, ప్రైజ్ ద లార్డ్. బయట వాళ్ళకంటే దేవుని చేతిలో పడడం మేలని దావీదు అన్నట్టుగా ఆయనే మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. దేవునికి స్తోత్రాలు. ఆయన కోపం అలాంటిది. కోపం వచ్చినప్పుడు ఒక చిన్న దెబ్బ అలా తట్టడిచిన వెంటనే మళ్ళీ బాగు చేస్తాడంటే. ఆయనే గాయపరచును, ఆయనే స్వస్థపరచును. యోబు గ్రంథంలో చూస్తాం. ఆయనే కొట్టెను, ఆయనే బాగు చేసాను, ఆయనే చీల్చెను, ఆయనే స్వస్థపరచెను. ఆయన కోపం వచ్చినప్పటికీ, అయితే పాపం విషయంలో శాశ్వతమైన శిక్ష మన మీద వేయలేదు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను, మన మీద అందరి మీద ఉన్న కోపం అంతటిని తీసుకువెళ్ళి ఎవరి మీద వేశాడు? యేసుక్రీస్తు ప్రభువు మీద వేశాడు. మనందరికి రావాల్సిన శిక్ష ఎవరి మీద వేశాడు? యేసు ప్రభు వారి మీద వేశాడు. కాబట్టి ఆయన శిక్షించబడ్డాడు, ఆయన దేవుని ఉగ్రతను అనుభవించాడు. యేసు ప్రభు మనల్ని తప్పించాడు. మనల్ని తప్పించి ఇప్పుడు మనల్ని స్తుతించే వారిగా చేశాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలోకి రండి. మళ్ళీ 12వ అధ్యాయంలోనికి రండి. ఆ 2వ లైన్, కోపం తర్వాత లైన్ ఏంటి? ఏం చేశాయంటే ఆయన మనకి, ఆయన కోపము చల్లారను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కోపం బదులు ఇప్పుడేమొచ్చింది? ఆదరణ వచ్చింది. కోపం బదులు, పగ బదులు, ప్రతీకారం బదులు, ద్వేషం బదులు ఏమొచ్చింది? ఆదరణ. ఆదరణ స్థానంలో ఇంకొక మాట చెప్పాలంటే వాత్సల్యత. విలాపవాక్యాలు 3:23లో ఉంది కదా, ఆయనకు మన ఎడల అనుదినము నూతన వాత్సల్యము. ఆ మాట చదవండి అమ్మా, విలాపవాక్యాలు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కోపం బదులు ఏం పుడతా ఉంది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మామూలుగా అయితే మనల్ని చూస్తేనే కోపం రావాలి, ఎందుకంటే అంతగా మనం పాపం చేశాం, అంతగా ఆయన ద్వేషించాం, అంతగా ఆయన మాట వినలేదు, అంతగా మనం ఆయనకు దూరంగా పరిగెత్తాం, అంతగా ఆయన మనం ద్వేషించాం, ప్రేమించాల్సింది పోయి అసహించుకున్నాం, నువ్వు నా దేవుడు కాదు అన్నాం, తృణీకరించాం. ఇంకా చాలా మాటలు భయంకరంగా ఉంటాయి. అవన్నీ చేసాం అసహ్యంగా. కానీ దేవుడు ఏం చేశాడంట? కోపపడ్డాడు, కానీ కోపం చల్లార్చుకున్నాడంట. చల్లార్చుకుని ఏం చూపించాడంట? వాత్సల్యత, ఆదరణ. ఎంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఇట్టి మంచి లక్షణాలు కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? అట్టి దేవత గురించి, అట్టి దేవుడి గురించి మాట్లాడడం ఎవరైనా విన్నారా? ఆలోచించండి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మహిమగల దేవుడు. అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనం నిజంగా ధన్యులం. యెహోవా అంటే స్వయంభవుడు. స్వయంభవుడైనటువంటి ఎలోహిం, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి దేవునిగా కలిగి ఉండేటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు ప్రభు మనకు అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. అదిగో చూడండి, ఆ దేవుడిని ఏమంటున్నాడినా? ఆ దేవుడు ఎవరంట? నా రక్షణకు కారణభూతుడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత అమ్మా, నేను భయపడక. మామూలుగా దేవునికి, కొంతమంది దేవుని చూస్తే కొంతమందికి భయం, ఎందుకంటే ఏమన్నా చేస్తాడేమోనని. ఎవరికి భయం? పాపం చేసిన వాళ్ళకి భయం. కాముని పాపము నుండి విమోచించబడిన వారికి ప్రేమ.
ఇప్పుడు దేవునికి భయం, దేవుడు అంటే భయం. ఎందుకు అంటే పాపం చేస్తే భయం. ఆయన రక్తం చేత కడగబడి ఉంటే మనలో ప్రేమ మొదలవుతుంది, ఆయన ప్రేమించడం మొదలవుతాం. రైట్. తర్వాత మనం భయపడక నమ్ముకొనిచున్నాను, నాకు బలము, ఆయన నా కీర్తనాస్పదము, ఆయన నా రక్షణాధారమైన, యెహోవాయే నా రక్షణకు కారణభూతుడు, ఆయన నా రక్షణ ఆధారమైన. మళ్ళీ 4వ లైన్లో ఎంత అద్భుతమైన విషయం. ఈ రక్షణను మనం గురించి ఆలోచిస్తే ఎక్కడి నుండి రక్షణ? పాపము నుండి రక్షణ, శాపము నుండి రక్షణ, పాపము యొక్క ఫలితాలన్నిటి నుంచి రక్షణ. సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సాల్వేషన్ ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. అన్నిటి గురించి, అన్నిటి వైపు నుంచి రక్షణ. వాటి వల్ల వచ్చే పర్యవసానాలు, ఫలితాలు. పాపం వల్ల వచ్చు జీతము మరణం, మరణం నుండి రక్షణ. పాపములోనే చనిపోతే నిత్య నరకాగ్ని గుండము, దాని నుండి రక్షణ. ఈ భూమి మీద ఉన్నప్పుడు అపవాది అనేటువంటి వాడు పాపమును చేయడానికి ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభునందు రక్షించబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడో, అప్పుడు ఆ పాపము యొక్క ఉనికి నుండి, పాపము యొక్క ప్రభావం నుండి, ఆ పాపపు ప్రోద్బలం నుండి కాపాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదొక గొప్ప రక్షణ. ఎంత అద్భుతమైన రక్షణ ఈ రక్షణ! ప్రస్తుత కాలం ఉండే రక్షణ, భవిష్యత్తులో ఉండే రక్షణ, శాశ్వత కాలం ఉండే రక్షణ. కాబట్టి అట్టి రక్షణకు కారణభూతుడు మన ప్రియ ప్రభు అంట, దేవుడు. అందును బట్టి ఆయన్ను ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ఈ లోకంలో రక్షణ అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటారు చాలామంది, వలయాలు. ఏమయ్యారు ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డ్స్? వాళ్ళు చంపేశారు. రాజీవ్ గాంధీ సెక్యూరిటీ గార్డ్స్ ఏమయ్యారు? కాపాడలేకపోయారు. సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు? శత్రువు దాడి చేస్తే ఎవరు ఏం చేయలేరు. అయితే దేవుడే మన పక్షంగా రక్షణగా ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అంత గొప్ప రక్షణ. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నీవు ఎలాగూ నిర్లక్ష్యం చేయదు అని హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా 2:3లో. కాబట్టి ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభు వారి లో మాత్రమే ఉంది, ఇంకెవరిలో లేదు. అపోస్తల కార్యం 4:12లో ఉంది కదా, ఏం మాట? అపోస్తల కార్యం 4:12. మరి ఎవరి వలనూ రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామున రక్షణ పొందలేం. చాలామంది ఈ రోజుల్లో పెద్దోళ్ళు కానీ యవనస్తులు 10-12 ఏళ్ళు దాటిన వాళ్ళు వాక్యం బాగానే వింటుంటారు, అర్థమవుతుంటుంది. కానీ ఎందుకో రక్షణ పొందడానికి అంటే యేసుక్రీస్తుని తమ స్వంత రక్షకునిగా హృదయములోకి ఆహ్వానించి పాపము యొక్క పర్యవసానం నుండి, దాని ఫలితాల నుండి, దాని ప్రభావం నుండి తప్పించుకుందాం, పేరు జీవగ్రంథమందు వ్రాయబడాలి, రక్షణ కొత్త జన్మ అనుభవంలోనికి రావాలి, ఈ ఆలోచన ఎందుకో దూరం అవుతా ఉంది. ఒకవేళ అది వాయిదా వేస్తే ఈలోపు ఏ ప్రమాదవశాత్తో దేనివల్ల ఒకవేళ మరణం ఎదుర్కొంటే శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోతారే. శాశ్వత కాలం అంటే జీవితకాలం కాదు, యుగయుగాలు. మండుచున్నటువంటి అగ్నిగుండంలో కాలవలసి ఉంటుందే. ఈ ఆలోచన ఎందుకు రాదో? కాబట్టి వయస్సు వచ్చినప్పుడే మంచి చెడులు తెలివి వివేచన జ్ఞానం వచ్చినప్పుడే, మంచి చెడులు గ్రహించేటప్పుడే, ఏది తప్పో
ఏది రైటో ఏది రాంగో గ్రహించేటప్పుడే యేసు ప్రభుని హృదయపూర్వకంగా రక్షకునిగా ఆహ్వానించి ఆయన నామంలో రక్షింపబడితే ఎంత బాగుంటుంది. అలా ఉండగలగాలి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా వాయిదాలు వేయకూడదు. వాక్యానుసారమైన బాప్తిసం పొంది ధైర్యంగా నా పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంది, నేను ఈ క్షణములో చనిపోతే మరణం వస్తే పరలోకానికి వెళ్తాను, యుగయుగాలు నిత్యమైన మహిమలో దేవునితో ఉంటాను, అక్కడ ప్రభుతో సంతోషిస్తాను. ఇక్కడ టెంపరరీ తాత్కాలికమైన సంతోషం కోసం శాశ్వతమైన ప్రభు ఇచ్చే సంతోషాన్ని వాయిదా వేస్తుంటారు చాలామంది. ఇక్కడ ఫ్రెండ్స్తో గడపాలని, కొన్ని టీవీల్లో చూడాలని, ఫోన్లో చూడాలని, చూడకూడని చూడాలని, వినకూడని వినాలని, మాట్లాడకూడని మాట్లాడాలని, చేయకూడని స్నేహాలు చేయాలని, ఈ తాత్కాలికమైన ఆనందాన్ని పొందాలని శాశ్వతమైనటువంటి చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ అది వారి జీవితాలకు ఆశీర్వాదం ఏమాత్రం కాదు. ఆలోచించండి. ఎప్పుడో మరణము దగ్గరికి వచ్చినప్పుడు, పడక మీదకి వెళ్ళినప్పుడు ప్రభు నమ్ముకుంటాలా, రక్షింపబడతాలే అని ఒకవేళ దొంగ ప్లాన్ లేస్తే అవన్నీ చెప్పకుండానే వెళ్ళిపోతే వృధా అయిపోతాయి. మన ఆలోచనలు, మన అంతరంగాలు, మన ఊహలు అన్నీ దేవునికి ముందే తెలుసు. అలా కాకుండా మనం ప్రభుని ప్రేమించే వాళ్ళమైతే మొదట మన హృదయాన్ని ఇస్తాం. మన హృదయాన్ని ఆయనకి ఇస్తే మనం ప్రేమించిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఆయన్ను ఆరాధించే వాళ్ళం అవుతాం. అప్పుడు ఆయన్ను ఆరాధించాలి. ప్రకటన 7:10 చూడమ్మా ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అక్కడ దేవుణ్ణి రక్షణ బట్టి స్తుతిస్తున్నారు. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును దేని కొరకై? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దేన్ని బట్టి స్తుతిస్తారు? భూమి మీద మాకు ఇచ్చిన మేడమిద్దెలు, ఐశ్వర్యము, ఉద్యోగాలు, ధనము, పరపతి, పేరు, సౌఖ్యాలు, అధికారము, ఇవి అవి ప్రభువా. ఇక్కడ భూమి మీద అయితే మామూలుగా వ్యక్తిగతమైన ఆరాధన చేసేటప్పుడు ఎవరికైనా కొంతమందికి అవకాశాలు ఇస్తే ప్రభువా ఏం స్తుతిస్తూ ఉంటారు? నేను ఎవరికి లేని గొప్ప మంచి బిల్డింగ్ ఇచ్చినావు, ఎవరికి లేని ఉద్యోగం ఇచ్చినావు, ఎవరికి లేని జీతం ఇచ్చినావు, ఎవరికి లేని ఏసీ ఇచ్చినావు అని కొంతమంది ఇట్లా పోతూ ఉంటుంది. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆరాధించడానికి భూమి మీద కారణాలు కారణాలుగా ఉండవు. ఒకటే ప్రాముఖ్యమైన కారణం. ఏంటది? రక్షణ. ప్రభువా మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రాలు. భూమి మీద అన్నీ ఉండి రక్షణ ఒక్కటి లేకపోతే పరలోకానికి వెళ్ళలేరు. ఏమీ లేకపోయినా రక్షణ ఒక్కటి ఉంటే పరలోకానికి వెళ్తారు. ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి అట్టి రక్షణ అనేది ఎవరు నిర్లక్ష్యం చేయొద్దండి. యవ్వన బిడ్డలు ప్రాముఖ్యంగా మరోసారి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా రక్షింపబడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని వారు ఎవరైనా ఉంటే ప్రభు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మ యెషయా 12వ అధ్యాయం 3వ వచనం. రక్షణాధారమైన బావుల నుండి మళ్ళీ చేదుకొందురు. ఎప్పుడు ఈ రక్షణ పొందితే ఏం చేస్తాం? ఊరికే ఉండలేం. జనములలో ఆయన నామమును ప్రకటన చేస్తాం, ఆయన క్రియలను ప్రచురం చేస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన మహింపరుస్తాం. ఇప్పుడు శుక్రవారం ఒక కుష్ఠరోగి గురించి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీవు నన్ను శుద్ధుడు చేయి ప్రభు అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయన్నాడు. మార్కు 1:40లో అండి, 40 నుంచి 43 వరకు మార్కులో. నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని బాగు చేస్తాడు. బాబు ఎవరికి చెప్పొద్దురా అంటాడు. కానీ వాడు ఊరుకున్నాడా? ఏం చేశాడు? వెళ్ళి ఊరూరా గంతులేసి మరీ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అట్లా దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు, కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేరు. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు. బాగా అయిన తర్వాత ఒకడు వచ్చి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల మీద పడ్డాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో. అది ఆరాధన, స్తుతి, మహింపరచడం. సరే, మన సమయం అయింది. ఆఖరి వచనానికి వద్దామమ్మా. యెషయా 12:6 వచనం. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. అది నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఉదయకాలపు వేళ ఆరాధిద్దాం, మహింపరుద్దాం, గణపరుద్దాం. దేవునికి చెల్లించవలసినటువంటి మహిమను ఆయనకు మనం చెల్లిద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం, ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం, మహింపరుద్దాం, గణపరుద్దాం. ఎస్ లార్డ్, వి ప్రైజ్ యూ లార్డ్, వి వర్షిప్ యూ లార్డ్, వి గివ్ యూ హానర్ అండ్ గ్లోరీ, అల్మైటీ, అల్మైటీ, అల్మైటీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లలు నోరు తెరవాలి, స్తుతించాలి. పెద్దలు నోరు తెరిచి దేవుని స్తుతించాలి. చేతులెత్తి దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. సజీవుడైనటువంటి దేవుడు, మహిమగల మహాదేవుడు, మహాపరిశుద్ధుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తిమంతుడానికి స్తోత్రం, యుగ యుగములకు సజీవుడైన వాడానికి స్తోత్రం, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న వాడానికి స్తోత్రం, మార్పు లేని మార్పు చెందని వాడానికి స్తోత్రం, మా రక్షణ కొరకై స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, అద్భుతకరుడా వందనాలు. మాకు తోడై ఉన్న దైవమా మీకు వందనాలు. మా బలమైన దేవా మీకు స్తోత్రాలు. మా ఆనందగానమైన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరిచిన దేవా మీకు వందనాలు. మా ప్రార్థనలకు ఇచ్చిన దేవా మీకు వందనాలు. మా విషయం మా శత్రువులు సంతోషింపనీయక మమ్మల్ని ఉద్ధరించిన దేవా మీకు వందనాలు. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే మా రాజు అయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే మా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే మా రాజు అయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే మా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో లోయలలో ఎడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా.
స్వరమెత్తి యేసయ్యకే అయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్ను గణపరతునయ్యా దేవా నన్ను బలపరచెనయ్యా నేను నిన్ను గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే 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 నే కొలుతునయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా చెప్తాం దేవా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా స్తోత్రం నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప పాడదాం మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ చేతులెత్తి దేవా నన్ను బలపరచెనయ్యా నిన్ను ఘనపరతునయ్యా దేవా నన్ను బలపరచెనయ్యా నేను నిన్ను గణపరతునయ్యా స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా యేసయ్యా
రక్షణకు ఆధారమైన యేసయ్యకి నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నేను కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించి చేతులు చెప్తూ దేవా నన్ను గమనించినావా. నీవు నన్ను రక్షించినావా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్య నిన్ను దర్శించిన క్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క క్షణం ఆ తొలి దినాలు, దేవుడు నిన్ను స్పృశించిన దినాలు, నిన్ను తాకిన దినాలు, నిన్ను ఒప్పించిన దినాలు, నిన్ను గమనించి ఆయన స్పర్శించిన దినాలు, క్షణాలు, ఆ దినమును జ్ఞాపకం చేసుకుంటా. అయ్యా నేను నీకు దూరంగా ఉన్నాను, నేను నీ తీర్పులో నిస్పృహలో ఉన్నప్పుడు, నేను కృంగిపోయినప్పుడు, నాకు సహాయం ఎవరు చేయగలరా అని నేను చూస్తున్నప్పుడు, దేవా నీవు ఆకాశం నుండి నన్ను గమనించి పరిశుద్ధాత్మ దేవా నీవు నన్ను దర్శించినందుకు స్తోత్రం, నన్ను ఒప్పించినందుకు స్తోత్రం, నన్ను మరలా జన్మింపజేసినందుకు స్తోత్రం, నీ కృపకై నీ కనికరముకై వేలాది స్తోత్రం. ఆ తొలి క్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిద్దాం. నా రక్షణకు ఆధారమై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం అంట. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను గమనించినావా, నీవు నన్ను రక్షించినావా. నన్ను గమనించినావా, నీవు నన్ను విడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువై. విశ్వాసంతో నిన్నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సొంత మాటలతో ప్రభువా నన్ను గమనించిన దేవానికి స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం. నీకు నేను వేరుగా ఉన్నప్పటికీ నీవు నన్ను ప్రేమించి వెదకి రక్షించిన దేవానికి స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం.
నన్ను విడిపించిన దేవానికి స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారం నుండి నన్ను విడిపించి విమోచించిన దేవా నీకు స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. నీ నీతిని, నీ పరిశుద్ధాత్మను, సంచకరువును నాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం అంటూ స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్. మా రక్షణకు ఆధారమై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. తండ్రివైన దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. మా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. అందరం కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరం చేతులు చెప్దామా? నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలో ఎత్తుకుటకై నీ వరము ప్రసాదించుము అయ్యా. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. అందరం కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తూ కొనియాడుతూ మహింపరుస్తున్నాం అయ్యా. మా రక్షణ కొరకై మీకు స్తోత్రాలు. జీవితకాలం అంతయు మరణ భయమునకు లోబడి దానికి దాసులమైనటువంటి మమ్మును అయ్యా మీరు విడిపించినందుకే స్తోత్రాలు, విమోచించినందుకే స్తోత్రాలు, రక్షించినందుకే స్తోత్రాలు అయ్యా. మా పాపములను క్షమించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకుని మీ రక్తముతో కడిగి పవిత్రపరిచి మీ సొత్తుగా ఏర్పాటు చేసుకుని మీ స్వకీయ సంపాద్యంగా ఏర్పాటు చేసుకుని తేజవాసుల స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా చేసినందుకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, కొనియాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈరోజు మేము ఏమై ఉన్నాం అది కేవలం మీ ఉచితమైన కృప, మీ దయ,
మీ కరుణ, మీ జాలి, మీ వాత్సల్యత అని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతింతురు అని, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నానంటే కేవలం అయా మీ కృప. మీరు నా కొరకే మరణాన్ని గెలిచి సజీవుడిగా లేచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా అంత మాత్రమే కాదు, మీరు చేసిన ప్రతి మేలు, ఉపకారం, ప్రతి సహాయం, కాపుదల, భద్రత, ఆరోగ్యం, క్షేమం సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభునామం పేట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.